రైట్ అండి. సో డిపార్ట్మెంటల్ అకౌంట్స్ సో లాస్ట్ క్లాస్ లో మనం అన్రియలైజ్డ్ ప్రాఫిట్ కాన్సెప్ట్ అంతా కూడా డిస్కస్ చేసాం. బేసిక్ థియరీ డిస్కస్ చేసాం, అలాగే అన్రియలైజ్డ్ ప్రాఫిట్ మీద సమ్స్ కూడా సాల్వ్ చేసాం. సో నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. అన్రియలైజ్డ్ ప్రాఫిట్ మీద రిమైనింగ్ సమ్స్ మనం కొన్ని కంటిన్యూ చేద్దాం. అది కంప్లీట్ అయిన తర్వాత డిపార్ట్మెంటల్ అకౌంట్స్, ట్రేడింగ్ పిఎన్ఎల్, బ్యాలెన్స్ షీట్ అవి ట్రేడింగ్ పిఎన్ఎల్ ఎలా ప్రిపేర్ చేస్తాం ఏంటి అనేది మనం మళ్ళీ చూద్దాం. సో ఇలిస్ట్రేషన్ నెంబర్ 6. సో ఇలిస్ట్రేషన్ నెంబర్ 6 సో కాన్సెప్ట్ తో పాటుగా సో ఒకసారి నేను ప్రీవియస్ కూడా గుర్తు చేస్తాను, చదువుతున్నప్పుడు ఆలోచించి నాకు సమాధానం చెప్పాలి. సో లెట్ స్టార్ట్ విత్ మానస. yes sir సో కాన్సెప్ట్ అంతా గుర్తుంది కదమ్మా? గుర్తుంది సార్. రైట్. డిపార్ట్మెంట్ P sells goods to department S at a profit of 25% on cost. Department Q to profit at a cost of 15% on cost. సో ఇది ఆల్రెడీ నిన్న కూడా మనం ఒక డయాగ్రామాటికల్ గా తయారు చేసుకున్నాం. yes sir సో PQ కి, PS కి, అలాగే PQ కి. సో PS కి ఎంతనా? 25% on cost sir. On cost. Q కి 15% on cost. 15% on cost. Next, S sell goods to P and Q. సో ఇది ఎంతనా? 20% on sales sir. P కిందనా? S to P. yes sir. 20% on sales. S to Q respectively. P and Q S respectively. to Q 30% sir. Next, department Q sells goods to S. sir చెప్పమ్మా. S to Q 30% on sales sir. 30, okay, with 30. అది 20, 30 అంతే కదా? yes sir. ఓకే రా, రైట్. సో Q to S, Q to P. Q to P 20%. Q to On P cost, 20% on cost. Q to S 10% on cost. cost. yes sir. సో ఎవరెవరికి ఎంత ఇచ్చారో చెప్పాను. నెక్స్ట్, సో ఇక్కడ ఇంతకు ముందు సమ్ ఆల్రెడీ మనం చేసేటువంటి క్వశ్చన్స్ కి కొంచెం ఎడిషనల్ పాయింట్ యాడ్ చేసాడు, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో డిపార్ట్మెంటల్ మేనేజర్స్ ఆర్ ఎంటైటిల్డ్ టు 10% కమిషన్ ఆన్ నెట్ ప్రాఫిట్ సబ్జెక్ట్ టు అన్రియలైజ్డ్ ప్రాఫిట్ ఆన్ డిపార్ట్మెంటల్ సేల్స్ బీయింగ్ ఎలిమినేటెడ్. సో కమిషన్ ఇస్తా ఉన్నాను, ఏం చెప్తున్నాడు వాడు? చెప్పు సెంటెన్స్ అది. అన్రియలైజ్డ్ ప్రాఫిట్ తీసేసాక ఉన్న దాని మీద కమిషన్ సార్. ఏం ప్రాఫిట్ అన్నా ఒకసారి మళ్ళీ. అన్రియలైజ్డ్ ప్రాఫిట్ తీసేసాక ఉన్న సేల్స్ మీద కమిషన్ ఇస్తాను సార్. ఓకే, రైట్. సో నెట్ ప్రాఫిట్ సబ్జెక్ట్ టు అన్రియలైజ్డ్ ప్రాఫిట్ ఆన్ డిపార్ట్మెంట్ సేల్స్ బీయింగ్ ఎలిమినేటెడ్. సో డిపార్ట్మెంటల్ సేల్స్ నెట్ ప్రాఫిట్ లో నుంచి, డిపార్ట్మెంట్ యొక్క నెట్ ప్రాఫిట్ నుంచి అన్రియలైజ్డ్ ప్రాఫిట్ అనేది ఎలిమినేట్ చేసి దాని మీద కమిషన్ ఇవ్వాలి అని చెప్తాను, అంతే కదా? yes sir. సో డిపార్ట్మెంటల్ ప్రాఫిట్ ఆఫ్టర్ చార్జింగ్ కమిషన్ బట్ బిఫోర్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ అన్రియలైజ్డ్ ఆర్ఎస్ బిలో. సో వాడు మనకి ఏమి ఇచ్చాడు? డిపార్ట్మెంటల్ ప్రాఫిట్ ఇచ్చాడు, కానీ కమిషన్ చార్జ్ చేస్తాడు. కమిషన్ మైనస్ చేయొచ్చా? no sir. నో. ఎందుకంటే కమిషన్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయమన్నాడు? అన్రియలైజ్డ్ ప్రాఫిట్ మైనస్ చేసేసాక దాని మీద కమిషన్ సార్. కానీ వీడియో అసలు అన్రియలైజ్డ్ ప్రాఫిట్ అడ్జస్ట్ చేయకుండానే ప్రాఫిట్ లో నుంచి చార్జ్ చేస్తాడండి కమిషన్. yes sir. కమిషన్ చార్జ్ చేసిన తర్వాత ప్రాఫిట్ ఇచ్చాడు, కానీ అన్రియలైజ్డ్ ప్రాఫిట్ మైనస్ చేయకుండా కమిషన్ చార్జ్ చేయలే. సో మిస్టేక్ చేశాడు, ఆ మిస్టేక్ తర్వాత ఉన్నటువంటి ప్రాఫిట్ ఇచ్చాడు. yes sir. ఓకేనా? yes sir. స్టాక్ లేయింగ్ ఎట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో ఏ డిపార్ట్మెంట్ ఎంత స్టాక్ ఉందో డేటా ఇచ్చానన్నా, ఈ డేటా అంతా మనకి దీని మీద ఎవరి డిపార్ట్మెంట్ ఎంత అన్రియలైజ్డ్ ప్రాఫిట్ మనం క్యాలిక్యులేట్ చేయడం ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్ లో నేర్చుకున్నాం. yes sir. రైట్. సో ఫైండ్ అవుట్ ది కరెక్ట్ డిపార్ట్మెంటల్ ప్రాఫిట్ ఆఫ్టర్ చార్జింగ్ ది మేనేజర్ కమిషన్. నేను కరెక్ట్ ప్రాఫిట్ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాను. ఓకేనా? yes sir. స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్ దగ్గర పెట్టుకున్నాను. ఎంత క్వశ్చన్ అది? illustration 6 sir. టెక్స్ట్ బుక్ తీసుకుని క్వశ్చన్ దగ్గర పెట్టుకున్నాను. yes sir. రైట్. సో మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? స్టేట్మెంట్ ఆఫ్ డిపార్ట్మెంటల్ ప్రాఫిట్, కరెక్ట్ డిపార్ట్మెంటల్ ప్రాఫిట్, అంతే కదా? yes sir.
ఒక స్టేట్మెంట్ తయారు చేద్దాం. నేను స్టేట్మెంట్ లో మనకి డీటెయిల్స్ లో 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అంతే కదా. ఎస్ సార్. ఇన్ఫర్మేషన్ అంతా రాయడానికి పర్టికులర్స్ ఒక కాలము. సో డిపార్ట్మెంట్స్ ఏ డిపార్ట్మెంట్ అది క్యాలిక్యులేట్ చేయడానికి డిపార్ట్మెంట్స్. సో డిపార్ట్మెంట్స్ పేర్లను PQR PSQ సార్. PSQ కదా. ఎస్ సార్. PSQ రైట్. సో దీనిలో మనకి ఫస్ట్ వాడు ఇచ్చిన డేటా ఏంటన్నా? అన్రియలైజ్డ్ ప్రాఫిట్ సార్. ఆఫ్టర్ కమిషన్ బిఫోర్ అన్రియలైజ్డ్ ప్రాఫిట్, ఇదే కదా మన నెట్ ప్రాఫిట్. ఎస్ సార్. ఎంత నెట్ ప్రాఫిట్ చదివి ఎంత చెప్పే అమౌంట్? డిపార్ట్మెంట్ కి 90,000 సార్. ఓకే. డిపార్ట్మెంట్ 60,000. ఓకే. డిపార్ట్మెంట్ క్యూ 45,000 సార్. 45,000. సో అయితే దీనిలో అన్రియలైజ్డ్ ప్రాఫిట్ ఇంకా మైనస్ చేయలేదు కానీ కమిషన్ మైనస్ చేస్తున్నాం. రాంగ్ కాబట్టి ఆ కమిషన్ మనం ఏం చేయాలి? యాడ్ చేయాలి సార్. కమిషన్. ఓకేనా. సో కమిషన్ క్యాలిక్యులేషన్ 90,000 అనేది నన్ను అబ్జర్వ్ చేయండి. 90,000 ఆఫ్టర్ కమిషన్ కాబట్టి కమిషన్ ఎంత పర్సెంటేజ్ చెప్పాడు వాడు? 10% చెప్పారు సార్. కమిషన్ ఇస్ 10% కమిషన్ ఆన్ నెట్ ప్రాఫిట్. అవునా కదా? ఎస్ సార్. అంటే అప్పుడు ఆఫ్టర్ కమిషన్ కాబట్టి ఎంత ఈక్వల్ అవుతుంది? 90 సార్. సో 10 కి ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. సో 90,000 into 10 by 90. 10,000 సార్. 10,000 కమిషన్ డిపార్ట్మెంట్ PQS నా 6,667 సార్. 6,667 రైట్. నెక్స్ట్ 5,000 సార్. మరి క్యాలిక్యులేషన్ అర్థమవుతుంది కదా? ఎస్ సార్. రైట్. సో ఇప్పుడు కమిషన్ యాడ్ చేశాక మనకు వచ్చేది ఏంటన్నప్పుడు నెట్ ప్రాఫిట్ బిఫోర్ అన్రియలైజ్డ్ ప్రాఫిట్ ఆఫ్టర్ కమిషన్. బిఫోర్ కమిషన్ యాడ్ బ్యాక్ చేస్తాంగా. ఎస్ సార్. ఎస్ సార్. సో బిఫోర్ కమిషన్ బిఫోర్ అన్రియలైజ్డ్ ప్రాఫిట్ ఏది అడ్జస్ట్ చేయకముందు ఉన్న ప్రాఫిట్ ఎంత అంటే అప్పుడు ఎంత వస్తుంది? రెండింటిని యాడ్ చేస్తే 1 lakh. ఒక పాయింట్ అర్థమైంది. అది 1 lakh 66,667 రైట్. 50,000 సార్. పాయింట్ అర్థమైంది నన్ను? అర్థమైంది సార్. అసలు ఎందుకు కమిషన్ యాడ్ బ్యాక్ చేశాను? ఎందుకంటే ఇంకా అన్రియలైజ్డ్ ప్రాఫిట్ అడ్జస్ట్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు నేను అన్రియలైజ్డ్ ప్రాఫిట్ అడ్జస్ట్ చేసి ఆ తర్వాత కమిషన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. ఎస్ సార్. సో అన్రియలైజ్డ్ ప్రాఫిట్ మైనస్ చేయాలా ప్లస్ చేయాలా? మైనస్ చేయాలి సార్. మైనస్ చేయాలి. కానీ అన్రియలైజ్డ్ ప్రాఫిట్ ఏ డిపార్ట్మెంట్ ఎంతో మనకి ఇంకా తెలియదు. సో క్యాలిక్యులేట్ చేయాలి. దీనికోసం వర్కింగ్ నోట్ తయారు చేద్దాం. ఎస్ సార్. ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్ కి ఎంత అనేది ఒక స్టేట్మెంట్ ప్రీవియస్ సెషన్ ఒక సమ్మే చేసాం, గుర్తుందా? గుర్తుంది సార్. సో అప్పుడు నీకు ఏమొస్తుంది? నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ అన్రియలైజ్డ్ ప్రాఫిట్ బిఫోర్ కమిషన్ వస్తుంది నాకు, అంతే కదా? ఎస్ సార్. మళ్ళీ దాని మీద ఏం క్యాలిక్యులేట్ చేయాలి? కమిషన్ క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు మనకి నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ అన్రియలైజ్డ్ ప్రాఫిట్ ఆఫ్టర్ కమిషన్ దట్ ఈస్ ద కరెక్ట్ ప్రాఫిట్. ఓకేనా? ఎస్ సార్. ఇది తయారు చేయాలి. సో ఈ క్యాలిక్యులేషన్ నెంబర్ తయారు చేయమన్నాడు క్వశ్చన్ లో. ఈ 3 తయారు చేయాలంటే మనం ఏం తయారు చేయాలి? అన్రియలైజ్డ్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయగలిగితే కమిషన్ నాకు ఆల్రెడీ తెలిసి అట్ ది రేట్ ఆఫ్ 10%. ఎస్ సార్. రైట్. సో అన్రియలైజ్డ్ ప్రాఫిట్ తీసేసి మనం క్యాలిక్యులేట్ చేశాక ఇది ఎంత అనేది క్యాలిక్యులేట్ చేశాక అప్పుడు మనం దాని మీద ఏం చేయొచ్చు? కమిషన్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎస్ సార్. ఓకేనా? ఓకే సార్. సో వర్కింగ్ నోట్ నెంబర్ 1 క్యాలిక్యులేషన్ ఆఫ్ అన్రియలైజ్డ్. డౌట్ ఏముందా? లేదు సార్. రైట్. సేమ్ టు సేమ్ ఇది ఆల్రెడీ మనం నిన్న క్లాస్ లో కూడా సమ్ చేసాం. 3 డిపార్ట్మెంట్స్ 3 కాలమ్స్ తీసుకుని సో ఏ డిపార్ట్మెంట్ లో ఎంత స్టాక్ ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యింది అని ఇన్ఫర్మేషన్ రాసుకున్నా, గుర్తుందా? ఎస్ సార్. ఇదేమో క్లోజింగ్ స్టాక్ ఆఫ్ డిపార్ట్మెంట్ P, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ డిపార్ట్మెంట్ Q, S కదా? ఎస్ సార్. క్లోజింగ్ స్టాక్ ఆఫ్ డిపార్ట్మెంట్ Q, PSQ. ఎస్ సార్. ట్రాన్స్ఫర్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ P నుంచి P కి ఉండదు నాన్న, S కి Q కి ఉంటుంది ట్రాన్స్ఫర్. ఎస్ సార్. సో P నుంచి ట్రాన్స్ఫర్ S లో ఉన్నటువంటి స్టాక్ ఎంత? 18,000 సార్. 18,000. సో దీని మీద మనం క్యాలిక్యులేట్ చేయాలి. 18,000 ఇంటూ సో P నుంచి S కి ఇందాక స్టేట్మెంట్ తయారు చేసాం కదా, ఇది కావాలి. రైట్. P నుంచి S కి ఎంత రానా?
25% on cost, sir. కాస్ట్. సో ఈ సేల్ కాబట్టి దీని మీద ఏం చేయాలి? 25/120. 25% ఆన్ కాస్ట్ కదా. ఇది కాస్ట్ కాదు, ట్రాన్స్ఫర్ చేసిన వాల్యూ, ట్రాన్స్ఫర్ ప్రైస్ కాబట్టి 25/125 మనస్ అంతేనా? Yes, sir. సో వాల్యూ చెప్పినాను 3,600, sir. 3,600 నా. అలాగే నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ డిపార్ట్మెంట్ క్యూ, పి నుంచి క్యూ కి 14,000, sir. 14,000 వచ్చిందని. సో 14,000 ఇంటూ 15/115. పి నుంచి క్యూకి 15% ఆన్ కాస్ట్ అన్నాడు కాబట్టి 15/115 ఎంత అవుతుంది? 1826, sir. 1826. ఓకేనా? ఇది డిపార్ట్మెంట్ పి నుంచి నా. Yes, sir. సిమిలర్లీ డిపార్ట్మెంట్ ఎస్ నుంచి కూడా Yes. ట్రాన్స్ఫర్ చేయకుంటుంది. ఎస్ నుంచి ఎస్ కు ఉంటుంది కానీ పి కానీ క్యూ కానీ వచ్చి ఉంటాయి కదా. Yes, sir. సో పి లో ఉన్న స్టాక్ ఎస్ కి సంబంధించి ఎంత? 48,000, sir. ఓకే. సో 48,000 మల్టిప్లైడ్ విత్ ఎస్ నుంచి పీకి, ఎస్ నుంచి పీకి నన్ను అంటే ఎంత? 20% ఆన్ సేల్. On sale, sir. 20% 20/100. 9,600, sir. 9,600. అలాగే ఎస్ నుంచి క్యూ కి నన్ను అమౌంట్ ఎంత? 38,000, sir. 38,000 స్టాక్ ట్రాన్స్ఫర్ అయింది. సో 38,000 ఇంటూ 20%. 20%. 20 Sir, 30%. ఎస్ నుంచి క్యూ కి నన్ను 30% ఆన్ సేల్. 30%. 100 ఎంత అన్న? 11,400, sir. 11,400. అమ్మా అర్థమవుతున్నాయి కదా? క్యాలిక్యులేషన్ ఏం డౌట్ లేదు కదా? లేదు, sir. రైట్. లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటన్నా? Department Q. సో డిపార్ట్మెంట్ క్యూ నుంచి పీ కి ట్రాన్స్ఫర్ ఉంటుంది, ఎస్ కి ట్రాన్స్ఫర్ ఉంటుంది. పీ కి ఎంత ట్రాన్స్ఫర్? 12,000, sir. 12,000 స్టాక్ ట్రాన్స్ఫర్ అయిన స్టాక్ వాడి గోడౌన్ లో, వాడి స్టాక్ లో ఉండిపోయింది. అమ్మేసి ఉంటే ఏం ఉండదు, గుర్తుంది కదా? స్టాక్ ఎక్కడ ఉంటే అక్కడే అన్రియలైజ్ ప్రాఫిట్ ఉంటుంది. Yes, sir. ఆ స్టాక్ లో కూడా ట్రాన్స్ఫర్ ప్రైస్ పోర్షన్ లోనే అన్రియలైజ్ స్టాక్ ఉంటుంది. మొత్తం స్టాక్ లో ఎప్పుడు అన్రియలైజ్ ప్రాఫిట్ ఉండదు. Yes, sir. గుర్తుందా? అన్రియలైజ్ ప్రాఫిట్ క్యాలిక్యులేషన్ నీకు చెప్పాను నేను. అన్రియలైజ్ ప్రాఫిట్ క్యాలిక్యులేషన్ ఏంటి? క్లోజింగ్ స్టాక్ Closing వాల్యూ stock మల్టిప్లైడ్ into విత్ transfer price ట్రాన్స్ఫర్ ప్రైస్ proportion. పోర్షన్ మల్టిప్లైడ్ విత్ జీపీ మార్జిన్. GP margin. Yes, sir. ఈ విషయం అసలు ఎప్పుడు మర్చిపోకూడదు అన్న. ఓకేనా? Okay, sir. రైట్. 12,000 ఇంటూ క్యూ నుంచి 20/120, sir. 20/120 ఎంత అవుతుంది అన్న? 2,000, sir. ఓకే. 2,000 అన్న. రైట్. నెక్స్ట్ క్యూ నుంచి ఎస్ కి 8,000 into 10/110, sir. 10/110 ఎంత అన్న? 727, sir. అయిపోయింది అన్న. ఓకేనా? Yes, sir. సో ఇప్పుడు నేను టోటల్ ఎట్ నుంచి చేయాలి? Horizontal. సో హారిజాంటల్ టోటల్ చేయనా, వర్టికల్ టోటల్ చేయనా? Horizontal గా చేయాలి, sir. హారిజాంటల్ అన్న. ఎందుకని? వర్టికల్ టోటల్ స్టాక్ ఎక్కడ ఉంది? డిపార్ట్మెంట్ పి లో కదా. Yes, sir. మరి ప్రాఫిట్ డిపార్ట్మెంట్ పిది కదా. Yes, sir. డిపార్ట్మెంట్ పి లో అంటే ఇది కదా కౌంట్ చేయాలి, ఇది కదా టోటల్ చేయాలి. No, sir. నో కదా? కన్ఫర్మే కదా? Yes, sir. ఇది స్టాక్ నాన్న. ఈ స్టాక్ తో సంబంధం లేదు. స్టాక్ ఎవరి దగ్గరైనా ఉండొచ్చు, కానీ ఆ స్టాక్ మీద ప్రాఫిట్ ముందే ఎవరు రిలీజ్ చేస్తాడు? ట్రాన్స్ఫర్ చేసిన వాడు. Yes, ఒక sir. నేను నీకు 100 రూపీస్ గూడ్స్ ట్రాన్స్ఫర్ చేశాను, చేయగానే నేను ప్రాఫిట్ రాసేసుకున్నాను, కానీ నువ్వు అది అమ్మితేనే నాకు ప్రాఫిట్ రిలీజ్ అయినట్టు. నువ్వు అమ్మకపోతే Unrealized profit. అన్రిలీజ్. ఇప్పుడు అలాగే పి ఎస్ కి క్యూ కి ట్రాన్స్ఫర్ చేసింది, అవి అమ్మలేదు కాబట్టి పి ఆల్రెడీ రిలీజ్ చేసిన ప్రాఫిట్ రాంగ్ కాబట్టి పి కి సంబంధించిన అన్రిలీజ్ ప్రాఫిట్ ఈ రెండు యాడ్ అవుతాయి. అర్థమవుతుందా? Yes, sir. సో 3,600 into 1826 total. 5426, This sir. total is right, this total is wrong. చాలా మంది పిల్లలు ఇంకా మిస్టేక్ చేస్తారు. మళ్ళీ చెప్తున్నాను నేను. వాళ్ళ క్యాలిక్యులేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు తప్ప కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. అందుకే స్పెసిఫిక్ గా ఇన్నిసార్లు అడుగుతున్నాను. ఓకేనా మనసా? Yes, sir. సో 3,600 plus 1826 ఎంత అన్న? 5,426. 5,046. నెక్స్ట్ ఎస్ నుంచి 9,600 plus 21,000. 21,000, sir. 21,000. నెక్స్ట్ క్యూ 2727. సో తీసుకెళ్ళి ఫిల్ చేద్దాం నాన్న. డిపార్ట్మెంట్ పి యొక్క అన్రియలైజ్డ్ ప్రాఫిట్ Yes, sir. 5426 minus next 21,000, sir. 21,000 minus next cube 2727. minus
కరెక్టేనా అంతా? ఎస్ సార్. నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ అండ్ రిలీజ్ ప్రాఫిట్ ఎంత వచ్చిందన్న? బిఫోర్ కమిషన్ ఎంత అవుతుంది వచ్చింది? 94,574 సార్. 94,574. ఓకే, నెక్స్ట్ 45,667. 45,667. రైట్, నెక్స్ట్ 47,273. 273. రైట్ అన్న. సో దీంతో మనకి నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ అండ్ రిలీజ్ ప్రాఫిట్ బిఫోర్ కమిషన్ వచ్చింది. సో కమిషన్ దీని మీద ఎంత? 10% సార్. సో 9457. 9457. 4567. 4567 చేద్దాం. ఎస్ సార్. 4727. 27. ఎస్ సార్. మైనస్ చేస్తారా నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ కమిషన్ ఎంత చెప్తాను? 85,117 సార్. 117. ఓకే, నెక్స్ట్ 41,100. 41,100. ఓకే, రైట్, నెక్స్ట్ 42,546. 546. This is the answer. Right now? ఎస్ సార్. Thank you. ఎవరికైనా దీనిలో ఏమైనా డౌట్ ఉందేమో ఒకసారి వెరిఫై చేసుకోండి. క్యాలిక్యులేషన్ ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి. క్వశ్చన్ ఎగ్జామ్ లో 8 మార్క్స్ కి నన్ను చాలా సార్లు రిపీటెడ్ గా అడుగుతున్నాను. సెంటెన్స్ కరెక్ట్ గా అర్థం చేసుకుంటే 2 మినిట్స్ వరకు ఫాస్ట్ గా చేయగలిగితే. సో మీకు అర్థం అవడం కోసం నేను కొంచెం స్లోగా చెప్తున్నాను, బట్ కొంచెం ప్రాక్టీస్ చేసి దాన్ని స్పీడ్ అప్ చేసి చేయాలి ఎగ్జామ్ లో. సో క్వశ్చన్ నెంబర్ 6 కంప్లీటెడ్. సిమిలర్ క్వశ్చన్ ప్రాక్టీస్ క్వశ్చన్ లో ఒకటి ఉంటుందని అవి మీరు వర్క్ చేయాలి. సో అది చెప్పేస్తాను. సో ప్రాక్టీస్ క్వశ్చన్ లో చూడండి, క్వశ్చన్ నెంబర్ 2 అబ్జర్వ్ చేస్తే సిమిలర్ క్వశ్చన్ అని. సిమిలర్ క్వశ్చన్ మీరు వర్క్ చేయాలి. అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 3 కూడా సేమ్ క్వశ్చన్. రైట్, ఆ 2 క్వశ్చన్స్ కూడా మీరు హోంవర్క్ చేయాలి. సో ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 2, ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 3. సో బోత్ ఆర్ సేమ్ కాన్సెప్ట్ క్వశ్చన్స్. సో మీరు చేయాలి. సో అది నేను మళ్ళీ ప్రత్యేకంగా నేను చెప్పను. సో నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్దాం. సో డిపార్ట్మెంటల్ అకౌంట్స్ లో నెక్స్ట్ ఇంకొక టెక్నిక్ బేస్డ్ క్వశ్చన్. ఆల్రెడీ ఈ టెక్నిక్ ని మనం ఫౌండేషన్ లో ఒక టాపిక్ లో కూడా వాడాము. అయినా సరే లెట్స్ టేక్ చూద్దాం అసలు ఎంతమందికి గుర్తుంది. ఒకవేళ గుర్తు లేకపోతే మనం ఏమైనా గుర్తు చేయడానికి ట్రై చేద్దాం. సో ఇలిస్ట్రేషన్ నెంబర్ 2 స్టార్ట్ విత్ మణికంఠ. ఎస్ సార్. సో మణికంఠ ఇలిస్ట్రేషన్ నెంబర్ 2 మణికంఠ. ఓకే సార్. సో క్వశ్చన్ చదువుతాను, ఆలోచించి ఎలా చేయాలి ఏంటనేది ఆలోచించి సమాధానం చెప్పడానికి ట్రై చేయండి. ఓకే సార్. So Z Limited has 3 departments and submits the following information for the year ending 31st March 2011. So 31st March 2011 కి Z Limited కంపెనీకి 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయని దానికి సంబంధించి సబ్మిట్ చేశారంటే ఇన్ఫర్మేషన్. ఏంటి ఆ డిపార్ట్మెంట్స్ ఇన్ఫర్మేషన్? సో పర్చేజ్ ఎన్ని యూనిట్స్ కొన్నామని యూనిట్స్. పర్చేజ్ అమౌంట్ విల్ బి ఇన్ టోటల్. ఓవరాల్ గా అంటే ఏ యూనిట్ ఎంతో తెలియదు కానీ ఓవరాల్ గా 6 lakhs కొన్నాను. అంటే ప్రతి యూనిట్ ఈక్వల్, ప్రతి డిపార్ట్మెంట్ లో పర్చేజ్ చేసిన గూడ్స్ యొక్క యూనిట్ వాల్యూ ఈక్వల్ అని మనం ఏమైనా డిసైడ్ చేయగలమా? చేయలేము సార్. చేయలేము. అంటే లైక్ 6 lakhs డివైడ్ బై 6,000 ప్లస్ 12,000 ప్లస్ 14,400 వేయచ్చా? వేయకూడదు సార్. వేసి పర్ యూనిట్ అనేది చేయకూడదు, ఎందుకంటే వారు చెప్పలేదు. అదే విధంగా మళ్ళీ అక్కడ చెప్తే చేద్దాం, లేకపోతే కనుక అలా చేయకూడదు. ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించిన గూడ్స్ డిపార్ట్మెంట్ కి సపరేట్ గా ఉంటాయి. అన్ని డిపార్ట్మెంట్స్ ఒకే గూడ్స్ డీల్ చేయదు కాబట్టి మనం ప్రైస్ వేరియేషన్ ఉండే అవకాశం ఉంటుంది. ప్రపోర్షనల్ గా వేయకూడదు. నెక్స్ట్ సేల్స్ డేటా ఇచ్చాను యూనిట్స్, అలాగే సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ డేటా కూడా ఇచ్చాను. సేల్ అండ్ 6,000 పర్చేజ్ అయితే 6,120 సేల్ ఉందండి. అంటే ఓపెనింగ్ స్టాక్ ఉండొచ్చు కదా సార్? మేబీ స్టాక్ ఉండొచ్చు అండి. వెరీ గుడ్. సో 6,120, 11,520, 14,976 యూనిట్స్ అండి. అలాగే సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇచ్చాను. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇచ్చారు. టోటల్ సేల్ వాల్యూ కూడా కనుక్కోవచ్చు మనం దీని నుంచి.
ఎస్ సార్. కనుక్కోవచ్చు కావాలనుకుంటే. ఎస్ సార్. చెప్పచ్చా చెప్పలేమా? చెప్పచ్చు సార్. ఎలాగా? 6120 into 40 ప్లస్ 11,520 into 45 ప్లస్ 14976 into 50. 50. సో చేయొచ్చు. ఎస్ సార్. క్లోజింగ్ స్టాక్ ఉందా? ఎస్ సార్. ఓపెనింగ్ స్టాక్ ఉంటే ఎక్కువ అమ్మగలం. మరి క్లోజింగ్ స్టాక్ ఉంటే అంటే ఓపెనింగ్ స్టాక్ ఇంకా చాలా ఎక్కువ ఉంటేనే కదా అంత ఎక్కువ సేల్ చేయగలం. అవును సార్. ఎస్ సార్. 6,000 లో 600 రూపాయలు అంటే 5,400 పర్చేజ్, కానీ సేల్ 6120 అంటే ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉండొచ్చు? 720 సార్. 720. వెరీ గుడ్. సో దీని నుంచి మనం కనిపెట్టచ్చు కావాలంటే ఈ డేటా నుంచి ఓపెనింగ్ స్టాక్ యూనిట్స్ కనిపెట్టచ్చా లేదా? కనిపెట్టచ్చు సార్. సో ఫస్ట్ 720 ఓపెనింగ్ అయితేనే 720 ప్లస్ 6,000 6,720 దానిలో 6,120 సేల్. సో 600 క్లోజింగ్ స్టాక్. ఎస్ సార్. ఎస్ సార్. ఎక్కడ 960 ప్లస్ 520 ఎంత అవుతుంది చూడండి. 12,000 లోంచి 11,520 అవని. సో మిగిలిన స్టాక్ అంటే ఓపెనింగ్ ఎంత ఉంటుంది నాన్న? రివర్స్ వర్కింగ్ 480 సార్. 480 నాన్న. సరే రివర్స్ వర్కింగ్ ఎలా క్యాలిక్యులేట్ చేసాం? ఇక్కడ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈక్వల్స్ టు ఓపెనింగ్ క్లోజింగ్ ప్లస్ పర్చేజెస్ మైనస్ సేల్. ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజ్ మైనస్ క్లోజింగ్ స్టాక్. ఎస్ సార్. మనకి ఇది కావాలి కాబట్టి ఇవన్నీ రివర్స్ అవుతాయి అన్నమాట. కాస్ట్ ఆఫ్ గూడ్స్. ఎస్ సార్. సేల్ అంటే ఇవే కదా కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. అవును సార్. ఇది రివర్స్ చేయాలి. క్లోజింగ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ తీసుకుని దీనికి పర్చేజ్ ఏమో మైనస్ చేయాలి, క్లోజింగ్ స్టాక్ ని యాడ్ చేయాలి. ఎస్ సార్. దెన్ యు విల్ గెట్ ఓపెనింగ్ స్టాక్. సో 14,976 మైనస్ 14,400 ప్లస్ 36 ఎంత అవుతుంది? $6 సార్. 612. సో ఇక్కడ ఇచ్చిన డేటా ప్రకారం ఓపెనింగ్ స్టాక్ యూనిట్స్ చెప్పగలం, కానీ ఓపెనింగ్ స్టాక్ పెర్ యూనిట్ వాల్యూ తెలియదు. పర్చేజ్ యూనిట్ డేటా ఇచ్చాడు కానీ పెర్ యూనిట్ వాల్యూ తెలియదు. పర్చేజ్ అమౌంట్ టోటల్ తెలుసు, సేల్స్ పెర్ యూనిట్ తెలుసు, యూనిట్స్ తెలుసు, వాల్యూ కూడా చెప్పాలి. అవును సార్. ఎస్ సార్. ఇదేనా డేటా? ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. దట్ క్వశ్చన్ యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ది డిపార్ట్మెంటల్ ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ నీకు ఐడియా ఉంది ఆఫ్ జెడ్ లిమిటెడ్. సో నేను ఇంకా ఫార్మాట్ చెప్పలేదని కంగారు పడాల్సిన డిపార్ట్మెంట్ ట్రేడింగ్ అకౌంట్ మనకు తెలుసు కదా. ట్రేడింగ్ అకౌంట్ లో ఈసారి 3 కాలమ్స్ పెట్టి చేసేయడమే. ఏంటా 3 కాలమ్స్? డిపార్ట్మెంట్ ఏ కాలం, డిపార్ట్మెంట్ బి ఒకటి, డిపార్ట్మెంట్ సి ఒకటి. అంతేనా? అంతే. అస్యూమింగ్ దట్ ద రేట్ ఆఫ్ ప్రాఫిట్ ఆన్ సేల్స్ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఈచ్ కేస్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ క్వశ్చన్ మొత్తానికి బేస్ ఇదే. ఎస్ సార్. సో ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలంటే ముందు అసలు డిపార్ట్మెంట్ ట్రేడింగ్ అకౌంట్ తయారు చేసి చూద్దాం. దానిలో ఉన్న ప్రాబ్లమ్ ఏంటి ఐడెంటిఫై చేయి, తర్వాత ఈ హింట్ ఎలా ఉపయోగపడుతుందో ఆలోచిద్దాం. ఓకే సార్. సో మన డిపార్ట్మెంట్ ట్రేడింగ్ అకౌంట్ కింద అడిగాడు. ఎస్ సార్. ఎస్ సార్. మన డిపార్ట్మెంట్ ట్రేడింగ్ అకౌంట్ తయారు చేద్దాం. చేశాక హింట్ ఎలా ఉపయోగపడుతుందో నువ్వు చెప్తూ గారు. ఓకే సార్. సో ప్రతి డిపార్ట్మెంట్ కి ఇంటర్నల్ గా 2 కాలమ్స్ ఉండాలన్నా. సో పర్టికులర్స్ డిపార్ట్మెంట్ పేర్లు ఏంటన్నా? ఏబిసి ఏ క్వశ్చన్ నెంబర్ ఎంత? ఇలిస్ట్రేషన్ 2 సార్. రైట్. ఇలిస్ట్రేషన్ నెంబర్ 2 డిపార్ట్మెంట్ ఏ. సో మళ్ళీ ఇంటర్నల్ గా 2 కాలమ్స్ పెడతారు. ఓకే సార్. ఒకటి 3 కాలమ్స్ పెర్ యూనిట్, యూనిట్స్ ఉన్నాయి, వాల్యూ. రైట్ నా? పెర్ యూనిట్ వాల్యూ తెలియాలి, యూనిట్స్ తెలియాలి, వాల్యూ తెలియాలి. ఇలా మనకి డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ కూడా బోత్ సైడ్స్ ఉంటాయి. ఓకే సార్. డిపార్ట్మెంట్ బి. Similarly,
డిపార్ట్మెంట్ సి. ఇది ఓన్లీ డెబిట్ సైడ్. సిమిలర్లీ క్రెడిట్ సైడ్ కూడా క్రెడిట్ సైడ్. సో నేను ఏం చేస్తానంటే రెండు పార్ట్స్ ని పైన కింద రాస్తాను. లేదు కన్ఫ్యూజన్ ఉంటుందంటే పక్కన రాసేస్తాను, మీ ఇష్టం. పర్లేదు సార్, పైన రాసాను. పర్లేదు, కింద రాసేనా? రాసాను సార్. కన్ఫ్యూజన్ ఏం లేదు కదా? ఎస్ సార్. రైట్. క్రెడిట్ సైడ్ డెబిట్ సైడ్ విడిగా రాస్తాను. ఓకే, ఇది డెబిట్ సైడ్. ఓకే సార్. కంపేరింగ్ ఇట్ విత్ డిపార్ట్మెంటల్ అకౌంట్ క్రెడిట్ సైడ్. సేమ్ నన్ను పర్టికులర్స్ డిపార్ట్మెంట్ ఏ బి సి. రైట్ నా? ఓకే సార్. స్విచ్చింగ్ డేటాలో ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్. డెబిట్ సైడ్ ఐటమ్స్ అని ఏమి ఉంటాయి? ఓపెనింగ్ స్టాక్ పర్చేజ్ సార్. ఓపెనింగ్ స్టాక్. సో ఓపెనింగ్ స్టాక్ 720 యూనిట్స్ ఉన్నాయి సార్. 720 యూనిట్స్ అని. ఓకే. ఎస్ సార్. డిపార్ట్మెంట్ బి ఓపెనింగ్ స్టాక్ 480 సార్. 480. ఇవన్నీ కూడా ఒక వర్కింగ్ నోట్ తయారు చేసుకోవాలి. ఇందాక ఎలా చేయాలని ఆల్రెడీ చెప్పాను. వర్కింగ్ నోట్ ఎలా చేయాలి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ పర్చేజెస్, సారీ మైనస్ పర్చేజెస్ ప్లస్ క్లోజింగ్ స్టాక్. ఎస్ సార్. రైట్. నెక్స్ట్ డిపార్ట్మెంట్ సి ఓపెనింగ్ స్టాక్ $6 సార్. per unit, units value, rate, units value. ఓకేనా? ఓకే సార్. రైట్. సో ఇక్కడ కూడా యూనిట్స్ ఎన్ని డిపార్ట్మెంట్ సి లో? $6 సార్. 612 అని ఓపెనింగ్ స్టాక్. అంతే కదా? అంతే సార్. వాల్యూ తెలుసా? తెలియదు సార్. సో 2 పర్చేజెస్ అన్న. పర్చేజ్ యూనిట్స్ ఎన్ని అన్న? 6,000 సార్. 6,000 అన్న. బి అన్న 12,000 సార్. 12,000 పర్చేజ్ రైట్ అన్న. సి అన్న 14,400 సార్. 14,400 అన్న. ఎస్ సార్. వాల్యూ తెలుసా? తెలియదు సార్. ఓవరాల్ వాల్యూ తెలుసు. ఎస్ సార్. 6 lakhs ఇండివిజువల్ గా తెలియదు. రైట్. నెక్స్ట్ ఇంకా డెబిట్ సైడ్ ఇక్కడ ఒకటే ఉంటుంది. ఏముంటుంది అన్న? జీపీ ఉంటే ఉండాలి సార్. ఎస్ సార్. ఒకవేళ టోటల్ గానీ దీంతో కంపేర్ చేసుకుంటే జీపీ ఉండాలి, అవకాశం ఉంటుంది. అంతే కదా? అంతే సార్. క్రెడిట్ సైడ్ బై సేల్స్. సేల్స్. సేల్స్ ఎన్ని యూనిట్స్ అన్న? 6120 సార్. రేట్ ఎంత అన్న? 40 సార్. 40 అన్న. సేల్ వాల్యూ ఎంత అన్న? 2,44,800 సార్. 2,44,800. అలాగే బి సేల్స్ డిపార్ట్మెంట్ బి లో 11,520 సార్. 11,520. రేట్ 45 సార్. 45. మల్టిప్లై చేసి వాల్యూ చెప్పినా? 5,18,400 సార్. రైట్. నెక్స్ట్ డిపార్ట్మెంట్ సి నాన్న 14,976 యూనిట్స్ సార్. 976 యూనిట్స్ సేల్ అంతేనా? ఎస్ సార్. ఓకే. రేట్ 50 సార్. రేట్ 50 మల్టిప్లై చేయనా? 7,48,800 సార్. ఓకే. సేల్ డేటా ఇచ్చారన్న. బై క్లోజింగ్ స్టాక్ ఉంటుంది కదా? క్లోజింగ్ స్టాక్ ఎస్ సార్. 600 యూనిట్స్ సార్. 600 యూనిట్స్ క్లోజింగ్ స్టాక్ ఏమో ఏ డిపార్ట్మెంట్ బి. డిపార్ట్మెంట్ బి సి బి బి 960 సార్. 960. సి 36 సార్. 36. ఎస్ సార్. సో ఇంకా మనకు కావాల్సిన సమ్ సాల్వ్ చేయాలి అంటే పర్చేజ్ వాల్యూ తెలియాలి, ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్, క్లోజింగ్ స్టాక్ ప్రతి దానికి కూడా వాల్యూస్ తెలియాలి, సేల్స్ తో కంపేర్ చేయాలి. దెన్ యూ విల్ గెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆఫ్ ది ఈచ్ డిపార్ట్మెంట్ కదా? ఎస్ సార్. సో మరి ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే వాల్యూస్ తెలియాలన్నా చూడు. ఓపెనింగ్ స్టాక్, పర్చేజ్ అండ్ క్లోజింగ్ స్టాక్ నేచర్ ఏంటన్నా? కాస్ట్ ఉంటుంది సార్. కాస్ట్ నా అంతే కదా? మనం కొనేది వాల్యూ అది. అది నా దగ్గర మిగిలిపోయి క్లోజింగ్ స్టాక్ మిగిలిపోయి లాస్ట్ ఇయర్ నుంచి ఓపెనింగ్ స్టాక్ కానీ వాట్ అవుతుంది అది కాస్ట్ నాన్న. అంటే ఒక కస్టమర్ దగ్గర నుంచి సప్లయర్ దగ్గర నుంచి నేను కొన్న యూనిట్స్ నాన్న. అవును సార్. ఎస్ సార్. రైట్ అన్న. నేను అమ్మిన కస్టమర్ యూనిట్స్ కి దాని సేల్ వాల్యూ నాకు ఆల్రెడీ ఇచ్చాడు. ఎస్ సార్. ఇంక ఈ క్వశ్చన్ లో ఇన్ఫర్మేషన్ పెండింగ్ ఏముండిపోయింది మనం యూజ్ చేయని ఇన్ఫర్మేషన్? ఒకటి టోటల్ పర్చేజ్ వాల్యూ ఉంది నాన్న. దట్ ఈస్ ఎస్ సార్. 6 lakhs. ఇది ఒకటి అన్యూజ్డ్ వాల్యూ అంతేనా? ఎస్ సార్. రెండోది ఇంకొక సెంటెన్స్ చెప్పాను ఏమని? assuming that
the rate of profit on sales is uniform in each case. Rate of GP is uniform. Simple wording. Yes, sir. Right now? Yes, sir. So GP rate uniform అంటే ఏంటి? అంటే ప్రతి డిపార్ట్మెంట్ కైనా సేమ్ ప్రాఫిట్ రేషియో ఉంటాయి సార్. అదే జీపీ రేషియో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయలకి 10% జీపీ రేషియో అన్నాను అనుకో, 100 రూపీస్ అమ్మితే 10 రూపీస్. ఏ డిపార్ట్మెంట్ ఎంత అమ్మినా సరే దాని 10%. ఎస్ సార్. ఎస్ సార్. But rate is uniform, not Yes, per sir. unit. ఎస్ సార్. Rate Sales is different, per unit is different. సేల్స్ మీద రేట్ ఒకటి సార్. ఏ డిపార్ట్మెంట్ యూనిఫామ్. రేట్ ఒకటే అన్న. ఎవరికైనా జీపీ రేషియో Yes, ఇస్ సేమ్ అన్నది. అంతేనా? ఎస్ సార్. అంతే సార్. ఓకే. సో మనకి ఇచ్చిన డేటాలో సేల్స్ డేటా ఉంది. ఉంది సార్. ఎస్ సార్. అదేమో డిఫరెంట్ యూనిట్స్ ఉంది. ఎస్ సార్. పర్చేజ్ వాల్యూ ఉంది. అదేమో డిఫరెంట్ యూనిట్స్ ఉంది. ఎస్ సార్. ఇప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం సేల్ వాల్యూ ఇన్ టోటల్ చెప్పగలనా లేదా? చెప్పగలను సార్. చెప్పగలం. డిపార్ట్మెంట్ ఏ సేల్ టోటల్ ఇక్కడ మనం ఇందాక చేసాం చూడు. ఎస్ సార్. 244 800 518 400 788 400 అవునా కదా? ఎస్ సార్. సో అయితే ఇప్పుడు అది తీసుకుని 6 lakhs తో కంపేర్ చేయొచ్చా? ప్రాఫిట్ కనుక్కొని జీపీ రేషియో కనుక్కోవడానికి. ఎందుకంటే జీపీ రేషియో యూనిఫామ్ అన్నాడు కదా. చేయకూడదు సార్. సో వాట్ ఈస్ మెంట్ బై జీపీ? సేల్స్ మైనస్ కాస్ట్. ఫస్ట్. ఎస్ సార్. సో సేల్ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ ఏకే అబ్జర్వ్ చేయి. డిపార్ట్మెంట్ ఏకే నువ్వు అబ్జర్వ్ చేస్తే ఎస్ సార్. డిపార్ట్మెంట్ ఏ సేల్ ఎన్ని యూనిట్స్? 6120 సార్. పర్చేజ్ ఎన్ని యూనిట్స్? 6000 సార్. మరి కంపేర్ చేయగలమా? చేయలేం సార్. సో మరి కంపేర్ చేయాలంటే సిమిలర్ ఉండాలి. ఎస్ సార్. సిమిలర్ ని మనం ఇక్కడ అజంప్షన్ తీసుకోవచ్చు. ఎందుకనంటే సిమిలర్ చేయడానికి కావాల్సిన డేటా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ సేల్స్ ఆఫ్ పర్చేజ్డ్ యూనిట్స్ మనం చెప్పగలం. ఎస్ సార్. 6000 ఎగ్జాంపుల్ యూనిట్స్. డిపార్ట్మెంట్ ఏ ఎన్ని యూనిట్స్ పర్చేజ్ చేస్తుంది? 6000 సార్. ఈ 6000 ఎంత కమ్మచ్చు? 40 కమ్మచ్చు సార్. ఒక్కొక్క యూనిట్ 40 కమ్మచ్చు. డిపార్ట్మెంట్ బి ఎన్ని యూనిట్స్ సేల్ చేసింది? ఎన్ని యూనిట్స్ పర్చేజ్ చేసింది? 12000 సార్. దాన్ని ఎంత కమ్మచ్చు ఒక్కొక్క యూనిట్ ని? 45 సార్. 45. అలాగే డిపార్ట్మెంట్ సి ఎన్ని యూనిట్స్ పర్చేజ్ చేసింది? 14400 సార్. 14400 యూనిట్స్ ఎంత కమ్మచ్చు? 50 కమ్మచ్చు సార్. అంటే నేను ఏవైతే పర్చేజ్ చేశారో పర్చేజ్ యూనిట్స్ ని ఎంతకి సేల్ చేయగలనో చెప్పగలనా లేదా? ఎస్ సార్. 15 lakhs వచ్చింది సార్. ఎంతనా? 15 lakhs సార్. 15 lakhs. ఎస్ సార్. సో దీని యొక్క టోటల్ పర్చేజ్ కాస్ట్ కూడా నేను చెప్పగలను. ఎందుకంటే అది క్వశ్చన్ ఇచ్చాడు ఎంత? 6 lakhs. దీస్ టూ ఆర్ కంపారబుల్. ఎస్ సార్. సో కంపేర్ చేస్తే దెన్ వాట్ ఇస్ ద జీపీ? 9 lakhs వచ్చింది సార్. రైట్. సో జీపీ 9 lakhs అనేది జీపీ రేషియో. సో 9 lakhs by 50 lakhs into 100. 60 సార్. 60%. 60% అండి. జీపీ రేషియో 60%. ఓకేనా? ఎస్ సార్. క్వశ్చన్ ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్ జీపీ రేషియో 60% కదా. ఇక్కడ యూనిట్స్ మార్చాం కదా, మరి జీపీ రేషియో మారదా? యూనిట్స్ సంబంధం లేదు అంటే ఆ రేషియో uniform అని చెప్పారు యూనిట్స్ సార్. సంబంధం ఉండదు. యూనిట్స్ ఎన్ని Yes, sir. ఉన్నా సరే రేషియో ఎలా ఉంటది? కాన్స్టెంట్. సేమ్ సార్. సేల్ వాల్యూ మీద 60% సార్. ఎంత ఇప్పుడు 60% ఒక డిపార్ట్మెంట్ కి అన్ని డిపార్ట్మెంట్స్ కినా? ఈచ్ డిపార్ట్మెంట్ సార్. మనం అన్ని డిపార్ట్మెంట్స్ కి కలిపి కట్టాం, కానీ అది యూనిఫామ్ ఈచ్ డిపార్ట్మెంట్ అని కూడా చెప్పారు. ఎస్ సార్. సో మనం కట్టింది అన్ని డిపార్ట్మెంట్స్ కి కలిపి, బట్ యూనిఫామ్ గా కూడా అదే అని చెప్పి క్లియర్ గా మనకి చెప్పాను. చెప్పారు. ఎస్ సార్. సో అన్ని డిపార్ట్మెంట్స్ కి యూనిఫామ్ కాబట్టి ఓవరాల్ గా యూనిఫామ్ అవుతుంది కాబట్టి మనం ఓవరాల్ గా క్యాలిక్యులేట్ చేసాం. అవును సార్. ఎస్ సార్. రైట్ నాన్న? ఎస్ సార్. ఇప్పుడు ఇంకా మనం ఈజీగా ఏవైనా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు చెప్పు? సో 40 రూపీస్ సేల్ అయితే దాని మీద 60% జీపీ రేషియో ఎంత? జీపీ 60% జీపీ రేషియో ఉంటుంది సార్. 60% ఎంతనా? 24 రూపీస్ ప్రాఫిట్ సార్. అంతే. అర్థమవుతుందన్నా? Yes, sir. జనరల్ గా ఇది 24 నేను జస్ట్ రాశాను, అవసరం లేదు. 40 లో 24 జీపీ అయితే మిగిలిన కాస్ట్ ఎంత? 16 రూపీస్ కాస్ట్. 16 సార్. కాస్ట్ అంటే మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ఓపెనింగ్ స్టాక్ ఉంది, పర్చేజ్ ఉంది, క్లోజింగ్ స్టాక్ ఉంది. మూడిట్లో Yes, sir. దేనికైనా ఒకటే రేటా, డిఫరెంట్ రేట్సా? దేనికైనా ఒకటే రేట్ సార్. సో కానీ జనరల్ గా పర్చేజ్ వాల్యూ ఇయర్ లోది కాబట్టి క్లోజింగ్ స్టాక్ రేట్ అవుతుంది, కానీ ఓపెనింగ్ స్టాక్ లాస్ట్ ఇయర్ నాన్న.
లాస్ట్ ఇయర్ డిఫరెంట్ కాస్ట్ ఉండే అవకాశం ఉంది, కానీ క్వశ్చన్ లేదు కాబట్టి సో కాస్ట్ ఏదైనా ఒకటే రేట్ అని ఉంచుతుంది. yes sir, సో జీపీ రేషియో 60%, కాస్ట్ రేషియో ఎంతనా 40%. yes sir, 16 rupees sir. 40 into 40 అంటే ఎంతనా 16 rupees sir. 16 rupees ఫర్ ఈచ్ ఐటమ్. yes sir, ఓపెనింగ్ స్టాక్ అయినా per unit 16, పర్చేజ్ అయినా per unit 16, క్లోజింగ్ స్టాక్ అయినా per unit 16. yes sir, Similarly 45 into 40%, 18 rupees sir. 18 rupees. ఏ కాస్ట్ అయినా ఎంతనా 18. 18 rupees sir. అలాగే నెక్స్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి 50 15 into to 40 40%, 20 rupees sir. 20 rupees. ఓపెనింగ్ స్టాక్, పర్చేజ్ అండ్ క్లోజింగ్ స్టాక్ ఆల్ ఆర్ Same. yes sir, నేను కనిపెట్టలేనా? yes sir. చేసాను, తొందరగా నాకు చేసేసి వాల్యూ చెప్పు. మల్టిపుల్ చేసి క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకో. 720 into 16, 11,520. నెక్స్ట్ 480 into 18, 8,640. 8,640, yes sir, 612 into 20, 12,240. 12,240. yes sir, నెక్స్ట్ 16 into 6,000, 96,000 sir. 12,000 into 18, 2,16,000 sir. 2,16,000. 16,000. yes sir, Like 14,800 into 20, 14,400, sorry, 14,400 into 20 sir. 20. 2,88,000 sir. అలాగే క్లోజింగ్ స్టాక్ 600 into 16, 9,600. 96 వచ్చింది ఒకసారి తీసి. 960 into 18, 17,280 sir. 17,280. yes sir, నెక్స్ట్ 36 into 20, 720 sir. అయిపోయిందా? సో టోటల్ చేసి జీపీ వాల్యూ ఎంత చెప్పినాను? సో టోటల్ క్రెడిట్స్ టోటల్ 244,800 ప్లస్ 9,600. టోటల్ 2,54,400. నెక్స్ట్ 518,400 ప్లస్ 17,280, 535,680. నెక్స్ట్ 748,800 ప్లస్ 720, 749,520. Department C profit to yes, Department C ఎంత అన్న? 4,49,280 sir. 449,280. yes sir, ఓకే. డిపార్ట్మెంట్ బి దినా 535,680 నేను టోటల్ చేశాను, దాని నుంచి 2 మైనస్ చేసి 3,11,040 sir. 3,11,040. yes sir, Similarly, C na A na 254,400 minus 11,520 minus 96,000. 1,46,880 sir. అంతేనా? So this is the answer. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. సార్ చెప్పమ్మా. మన స్టాక్ రిజర్వ్ అన్రియలైజ్డ్ ప్రాఫిట్ ఎంత అయితే ఉందో అంతే క్రియేట్ చేస్తాం. అర్థం కాలేదు నన్ను. స్టాక్ రిజర్వ్ క్రియేట్ చేస్తాం కదా సార్. స్టాక్ రిజర్వ్ క్రియేట్ చేస్తాం, అవును. అన్రియలైజ్డ్ ప్రాఫిట్ ఎంత అయితే ఉందో అంతే క్రియేట్ చేస్తాం. అన్రియలైజ్డ్ ప్రాఫిటే కదా మన స్టాక్ రిజర్వ్ అంటే. ఇందులోని ప్రాఫిట్ ఇంక్లూడెడ్ టెక్స్ట్ బుక్ లో ఫార్ములా ఇచ్చాడు కదా సార్. ఎక్కడ ఉందన్నా? స్టాక్ రిజర్వ్ ఫార్ములా. స్టాక్ రిజర్వ్ ఫార్ములా ఒక్క సెకండ్. ఏది ఇదా? జనరల్ ఎంట్రీ పైన? ఎస్ సార్, ఎస్ సార్. ఇదేనా? ఎస్ సార్, ఎస్ సార్. అవునన్నా. ప్రాఫిట్ ఇంక్లూడెడ్ ఇన్ ట్రాన్స్ఫర్ ప్రైస్ అన్నప్పుడు ఎన్ని డిపార్ట్మెంట్ చేంజ్ అయితే అన్ని డిపార్ట్మెంట్ ప్రాఫిట్ సమ్ అయ్యాలి సార్ పైన. ఇది ఇండివిజువల్ గా డిపార్ట్మెంట్ వైస్ క్యాలిక్యులేషన్ అనేది. ఈచ్ డిపార్ట్మెంట్ కి చేయాలి సార్. స్టాక్ రిజర్వ్ అనేది ఈచ్ డిపార్ట్మెంట్ కి ఉంటుంది కానీ అన్ని కలిపి ఉంటుందా? ఒక డిపార్ట్మెంట్ ఒక మార్జిన్ ఉన్నప్పుడు ఇండివిజువల్ గా కడతామా కలిపి కడతామా? ఇండివిజువల్ గా కట్టాలి సార్. అంతే, అది ఇండివిజువల్ జీపీ రేషియో.
Profit including transfer price means GP. Profit means GP divided by transfer price means sales. This is called GP ratio. Yes, sir. Profit by terminology మారుస్తున్నాం అంతే. Profit including transfer price means GP. Transfer price means sale. So sale on GP by sale is a GP ratio. Okay, sir. రైట్. ఈ క్వశ్చన్ సిమిలర్ క్వశ్చన్ మనం ఫౌండేషన్ లో చేసాం. ఏమో రమ్య గుర్తుంది ఎక్కడ చేసాము? సిమిలర్ క్వశ్చన్. ఒక ఎస్టిమేటెడ్ జీపీ క్యాలిక్యులేట్ చేసాం. రమ్య సార్ దీనికి సంబంధించి ఎస్టిమేటెడ్ జీపీ మనం క్యాలిక్యులేట్ చేసాం. ఇన్వెంటరీస్ చాప్టర్ లో ఒక మెథడాలజీ ఉంటుంది. ఎస్ సార్ రిటైల్ ఇన్వెంటరీ మెథడ్. ఎస్ సార్ రిటైల్ ఇన్వెంటరీ మెథడ్ లో చాలా ప్రొడక్ట్స్ ఉండి క్లోజింగ్ స్టాక్ తెలియనప్పుడు సేల్ నుంచి పర్చేజ్ ని కంపేర్ చేసి ఒక మార్జిన్ కనుక్కుని ఆ ఎస్టిమేటెడ్ మార్జిన్ ని క్లోజింగ్ స్టాక్ నుంచి మైనస్ చేస్తాం. ఎస్ సార్ సిమిలర్ కాన్సెప్ట్ నా కొంచెం మార్చాడు అంతే. ఎస్ ఇక్కడ సార్ కూడా అంతే. మనకి 6 lakhs అనే డేటా ఇచ్చారు, పర్చేజ్ యూనిట్స్. సేల్ వాల్యూ ఏమో డిఫరెంట్ యూనిట్స్ కి ఇచ్చారు. సో మీకు తెలియాల్సిన వెంటనే మన మైండ్ లోకి రావాల్సిన విషయం ఏంటి? జీపీ రేషియోకి యూనిట్స్ కి సంబంధం. ఎస్ సార్ సో ఓవరాల్ గా నేను కంపేర్ చేసినప్పుడు సిమిలర్ యూనిట్స్ తో కంపేర్ చేస్తే చాలు. అవునా కదా? ఎస్ సార్ కంపారిజన్ డిఫరెంట్ యూనిట్స్ తో ఉండకూడదు, సిమిలర్ యూనిట్స్ తో ఉండాలి. అదే 6000 యూనిట్స్ పర్చేజ్ చేశాం కదా, దాని కాస్ట్ తెలుసు కదా. అదే 6000 యూనిట్స్ ఒకవేళ అమ్మితే ఎంత కమ్మొచ్చో ఎస్టిమేట్ చేసి సో దాన్ని బట్టి ఇక్కడ ఏం చేసాం? జీపీ రేషియో కావాలి. ఈ జీపీ రేషియో అనేది యూనిఫామ్ కాబట్టి యూనిట్స్ తో సంబంధం లేదు కాబట్టి ఇంకా ఏ డిపార్ట్మెంట్ కి ఏం చేయొచ్చు దాన్ని అప్లై చేసాం. ఎస్ సార్ ఈ అప్లై చేసే ప్రొసీజర్ లో మళ్ళీ ఇంకొక అజంప్షన్ కూడా తీసుకున్నాం. ఏంటంటే అజంప్షన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ పర్చేజ్ కాస్ట్, కరెంట్ ఇయర్ పర్చేజ్ కాస్ట్ బోత్ ఆర్ సేమ్. ఎస్ సార్ నేను ఓపెనింగ్ స్టాక్ కూడా per unit 16 ఉండాలని రూల్ ఏమైనా ఉందా డిపార్ట్మెంట్ ఏకి? డిపార్ట్మెంట్ ఏకి ఓపెనింగ్ స్టాక్ కూడా 16 రూపీసే ఉండాలా? రమ్య సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. పర్లేదు, మళ్ళీ ఒకసారి వినబడుతుందా అప్పుడు? ఎస్ సార్ ఇప్పుడు క్లియర్ గా ఉంది సార్. ఓకే రైట్. 16 రూపీస్ డిపార్ట్మెంట్ ఏకి ఓపెనింగ్ స్టాక్ వాల్యూ ఎంత ఉంది? 16 రూపీస్ ఉంది కదా. ఎస్ సార్ అది ఉండాలా కంపల్సరీగా? ఒకవేళ లాస్ట్ ఇయర్ వేరే కాస్ట్ కి పర్చేస్ చేస్తే ఉండొచ్చు అమౌంట్ రాస్తాం సో సార్. కాబట్టి అంటే దీని అర్థం ఏంటి? ఇక్కడ ఈ క్వశ్చన్ ఇది కూడా ఒక అజంప్షన్. ఎస్ సార్ కాస్ట్ per unit for the current year as well as previous year both are assumed to be same. ఎస్ సార్ లేదు ఒకవేళ డిఫరెంట్ అయితే చెప్పాలి. ఆ ఇన్ఫర్మేషన్ అక్కడ చెప్పలేదు. మరి చెప్పినప్పుడు ముందుకెళ్ళాలంటే సమ్ ఏం చేసాం? ఒక అజంప్షన్ తో ముందుకెళ్ళాలి. ఎస్ సార్ రైట్? ఎస్ సార్ అంతేనా? సో క్వశ్చన్ యొక్క మీనింగ్ అయితే కొంచెం జాగ్రత్తగా ఉపయోగించాల్సిన, అసలు డిపార్ట్మెంట్ అకౌంట్స్ రియల్ కాన్సెప్ట్ సంబంధించిన క్వశ్చన్ కాదు, జనరల్ టెక్నిక్ అంతే. సో అలాగే నేను చెప్పాను ఓపెనింగ్ స్టాక్ కి క్వశ్చన్ చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దానికి వర్కింగ్ నోట్ కంపల్సరీగా ఉండాలి. సో ఓపెనింగ్ స్టాక్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలమ్మా నిఖిల? ఎస్ సార్ ఓపెనింగ్ స్టాక్ యూనిట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? క్లోజింగ్ సేల్ యూనిట్స్ మైనస్ పర్చేజ్ యూనిట్స్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ సార్. రైట్. సో ఫార్ములాని కొంచెం రివర్స్ వర్కింగ్ చేసుకుని చేసుకోవాలి అంతే కదా. ఎస్ సార్ రైట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ నెంబర్ 3 చూడనా? సిమిలర్ క్వశ్చన్ కదా? ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 3. ఎస్ సార్ సేమ్ సార్ సో హోంవర్క్ మొత్తం సేమ్ సార్. ఎస్ సార్ మొత్తం మీరు చేయాలన్న క్వశ్చన్ నెంబర్ 3 ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 3 హోంవర్క్ నా సేమ్ క్వశ్చన్ నెంబర్స్ మార్చాడు నా. యూ పర్చేజ్ యూనిట్స్ మార్చాడు, పర్చేజ్ అమౌంట్ మార్చాడు, సేల్ యూనిట్స్ ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ per unit ఇచ్చాడు, క్లోజింగ్ స్టాక్ యూనిట్స్ ఇచ్చాడు, యూనిఫామ్ సేల్ జీపీ రేషియో యూనిఫామ్ అని చెప్తాడు. సో సేమ్ క్వశ్చన్ ఎస్ సార్ నంబర్స్ మారినాయి, హోంవర్క్ చేయాలి. ఎస్ సార్ రైట్. ఎస్ సార్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4.
సో క్వశ్చన్ నెంబర్ 4 కూడా నార్మల్ క్వశ్చన్. నేను క్వశ్చన్ చదువుతాను, నిఖిల నువ్వు చేద్దువేనా? ఎస్ సార్. దీనిలో ఎక్కడా కూడా ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్ ఉండవు. ఓకే సార్. సో ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్ లేవనుకోనేనా, దాన్ని అప్పుడు ఏ డిపార్ట్మెంట్ ఏమంటాం? ఏం సార్? ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్ పెద్దగా ఏమి లేకపోతే డిపార్ట్మెంట్స్ ఏమంటాం? డిపెండెంట్ సారీ ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్స్ అంటారు. ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్స్ అంటాం, అంతే కదా? ఎస్ సార్. రైట్. ఇలిస్ట్రేషన్ నెంబర్ 4 సాల్వ్ చేద్దాం. ఎస్ సార్. సో క్వశ్చన్ చదువుతాను, కొంచెం జాగ్రత్తగా దాన్ని అబ్జర్వ్ చేసి సో నాకు చెప్పాలి. ఎస్ సార్. Right. Measures Omega is a departmental store having 3 departments X, Y, Z. The information regarding the 3 departments for the year ending 31st March 2011 is given below. X, Y, Z 3 departments. One is opening stock, purchase, debtors data ichadu, sales ichadu, closing stock ichadu, value of furniture, floor space, number of employees each department, LCD consumed. So observe cheste dillo opening stock trading account ichadu vastundana. ఎస్. ఏం సార్? Trading account debit side, opening stock. ఎస్ సార్. Purchase, డెబిట్ సైడ్ సార్. ట్రేడింగ్ debtors, బ్యాలెన్స్ షీట్ సార్. balance sheet and ఎక్కడైతే రాదు ట్రేడింగ్ అకౌంట్, ట్రేడింగ్ P&L లో రాదు. ఎస్ సార్. సేల్స్, క్రెడిట్ సైడ్ సార్. ట్రేడింగ్. క్లోజింగ్ స్టాక్, క్రెడిట్ సైడ్ సార్. ట్రేడింగ్. వాల్యూ ఆఫ్ ఫర్నిచర్ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్. అది బ్యాలెన్స్ షీట్ కి వెళ్తుంది సార్. రైట్. నెక్స్ట్ ఫ్లోర్ స్పేస్ ఏరియా ఆక్యుపైడ్. రెంట్ కి సంబంధించింది సార్. రైట్. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, ఎలక్ట్రిసిటీ కన్స్యూమ్డ్. ఇవన్నీ ఏంటంటే బ్యాలెన్స్ షీట్ వెళ్ళడం గురించి కాదు నాన్న. సో బ్యాలెన్స్ షీట్ కి డిపార్ట్మెంట్ వైజ్ బ్యాలెన్స్ షీట్ అవసరం లేదు, ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ లో ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించి బ్యాలెన్స్ షీట్ మనకి ఎందుకు? డిపార్ట్మెంట్ యొక్క పొజిషన్ మనకు అవసరమా? అవును సార్. డిపార్ట్మెంట్ కంపెనీ పొజిషన్ ఏంటో తెలిస్తే చాలు. డిపార్ట్మెంట్ యొక్క ఎఫిషియన్సీ తెలియాలి. ఎఫిషియన్సీ తెలియాలంటే డిపార్ట్మెంట్స్ అకౌంట్ లో మనకు తెలిసి డిపార్ట్మెంటల్ ట్రేడింగ్ P&L అంతే. అంటే వాడిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా బ్యాలెన్స్ షీట్ ప్రిపరేషన్ కోసం కాదు. ఇవన్నీ కూడా ఏంటన్నా ట్రేడింగ్ కామన్ ఎక్స్పెండిచర్ బేసిస్. మన కాన్సెప్ట్ డిస్కస్ చేసాం. ఎస్ సార్. ఏదైనా ఒక ఎక్స్పెండిచర్ 3 డిపార్ట్మెంట్స్ కి కామన్ గా అయితే దాన్ని పంచడానికి ఒక రేషియో కావాలి కదా. అవును సార్. ఆ బేసిస్ కోసం ఇచ్చాడు. ఓకే సో ఇచ్చిన డేటా అంతా కూడా బేసిస్. నువ్వు అబ్జర్వ్ చేయ కావాలంటే ద బ్యాలెన్స్ ఆఫ్ అదర్ రెవెన్యూ ఐటమ్స్ ఇన్ ద బుక్స్ ఫర్ ది ఇయర్ as given below. అదర్ ఐటమ్స్ క్యారేజ్ ఇన్వర్డ్ ఎక్కడ రాస్తాను? ట్రేడింగ్ సార్. డెబిట్. ట్రేడింగ్ కరెక్ట్. బట్ దీన్ని ఎలా పంచాలి? ఒక డిపార్ట్మెంట్ కి ఇవ్వాలి, ఓవరాల్ గా ఇచ్చేది దాన్ని పంచాలి కదా. ఎస్. అపోర్ట్మెంట్ కి బేసిస్ ఏంటి? క్యారేజ్ ఇన్వర్డ్. పైన ఇచ్చిన డేటాలో ఏంటి బేస్? క్యారేజ్. దేని మీద ఖర్చు అవుతుంది? రెంట్ కి అవ్వచ్చు. క్యారేజ్ మీన్స్ ట్రాన్స్పోర్టేషన్. ఎస్ సార్. ఇన్వర్డ్స్ అంటే ఏం ట్రాన్స్పోర్టేషన్? గూడ్స్ సార్. గూడ్స్ పర్చేజ్ చేస్తున్నాం కదా, పర్చేజ్ యొక్క గూడ్స్ యొక్క ట్రాన్స్పోర్టేషన్. అది దేని ఏ రేషియోలో పంచాలి? ఎలక్ట్రిసిటీ పర్చేజెస్ రేషియో. పైన పర్చేజ్ ఉంది కదా, ఎస్ సార్. ఎస్ సార్. అది బేస్ వాడకూడదని ఎక్కడ చెప్పలేదుగా. ఎస్ సార్. ఆల్రెడీ మనం చదువుకున్న టేబుల్లో క్యారేజ్ ఇన్వర్డ్స్ పర్చేజ్, క్యారేజ్ అవుట్వర్డ్ సేల్స్ రేషియో. ఓకే సార్. అండ్ అవుట్వర్డ్ ఇస్ బేస్డ్ ఆన్ సేల్స్ బేస్డ్ ఆన్ పర్చేజెస్ కాబట్టి. ఎస్ సార్. క్యారేజ్ అవుట్వర్డ్స్ ఎక్కడ రాస్తాము? ఏ రేషియో? P&L లో సేల్స్ రేషియోలో రాస్తాం సార్. వెరీ గుడ్. సాలరీస్ ఎక్కడ రాస్తాము? ఏ రేషియో? P&L సార్. నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అంతేనా? ఎస్ సార్. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ P&L సార్. రేషియో. దానికి అడ్వర్టైజ్మెంట్ ఇస్ బేస్డ్ ఆన్ సేల్స్ సార్. సేల్స్ రేషియో. సేల్స్ రేషియో. డిస్కౌంట్ అలౌడ్. డిస్కౌంట్ అలౌడ్ P&L సార్. ఓకే. వచ్చేసి డిస్కౌంట్ ఇస్ గివెన్ టు హూమ్? కస్టమర్ సార్. బిజినెస్ కూడా డిస్కౌంట్ ఇస్తారు. డిస్కౌంట్ ఎవరికి ఇస్తాం? సేల్స్ మీద. సేల్స్. కస్టమర్స్ కి ఇస్తాం కదా. ఎస్ సార్. సో కస్టమర్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏముంది? 2 ఉన్నాయి.
సేల్స్ ఉంది, డెటార్స్ ఉంది, రెండింటిలో ఏది తీసుకోమంటాం? debtors. డిస్కౌంట్ ఎవరికి ఇస్తాం? డెటార్స్ కి ఇస్తాం. ప్రతి సేల్ మీద డిస్కౌంట్ ఇవ్వం కదా. Yes, sir. ప్రతి Debtors. సేల్ మీద డిస్కౌంట్ ఇస్తే అసలు బుక్స్ రాయం కదా క్వాంటిటీ డిస్కౌంట్. Yes, sir. సో బుక్స్ రాసేటటువంటి డిస్కౌంట్ ఏంటి? క్యాష్ డిస్కౌంట్. Yes, sir. గుర్తుందా? డిస్కౌంట్ 2 types, ట్రేడ్ డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్. Cash discount. Trade discount is made at the inception of the transaction. Yes, sir. అంటే లైక్ సేల్ ఇమీడియట్ గా కస్టమర్ దగ్గరికి వచ్చాడు అన్న, 100 యూనిట్స్ కొంటాను అన్నాడు, ఒక రేట్ చెప్తాం. 1000 యూనిట్స్ కొంటాను అన్నాడు, రేట్ తగ్గిస్తాం కదా. అవును సార్. అలా ఇస్తే దాన్ని ఎక్స్పెండిచర్ కింద రాసుకుంటావా? No, sir. రాసుకోమని, ఎందుకంటే అది అందరికీ ఇస్తాం. అవును సార్. అదే ఒక కస్టమర్ కి తగ్గించాము, ఇచ్చాము, వాడు డబ్బులకి టైం అడిగితే 3 months టైం ఇచ్చాం, వాడు 1 month లో పే చేస్తాడు. Cash discount. క్యాష్ డిస్కౌంట్ ఇస్తామా అమ్మా? దాన్ని ఎంట్రీ కింద రాసుకుంటే అసలు ఇన్కమ్ ఎక్స్పెండిచర్ రాసుకుంటాం సార్. అదనమాట. సో డిస్కౌంట్ అలౌడ్ ఇస్ జనరల్లీ బేస్డ్ ఆన్ డేటాస్. Yes, sir. సో డేటాస్ రేషియో పాత్రలో కొంచెం కరెక్ట్. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్. డిస్కౌంట్ రిసీవ్ 1 కి వచ్చింది. అది జనరల్ గా క్రెడిటార్స్, కానీ క్రెడిటార్స్ డేటా ఉందా? పర్చేసెస్ కి Go with purchases, right? Rent, rates and taxes. అది ఫ్లోర్ స్పేస్ సార్, P&L సార్. Okay. Depreciation of furniture. వాల్యూ ఆఫ్ ఫర్నిచర్ ఇచ్చాడు కదా సార్, దాని మీద. P&L, value of furniture, right? Electricity expenses. Electricity consumed by each department, sir. Okay. Labor welfare expenses. Employees, sir. Number of employees. Over. Yes, sir. దీనిలో ఎక్కడైనా ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేసిన డేటా ఉందా? No, sir. లేదండి. సో ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్ లేవు, ఇవి ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్స్. Yes, sir. సో ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్స్ 3 కాలమ్స్ పెట్టి ఏ డిపార్ట్మెంట్ యొక్క ట్రేడింగ్ ప్లాన్ తయారు చేసి ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కొని చెప్పడం. Okay. You are required to prepare departmental trading plan account for the year ending and after providing provision for bad debts 5%. Oh. అంటే మనకి ఇచ్చినటువంటి డేటాస్ డేటా దేనికి? Bad debts ఉందా? బ్యాడ్ డెట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. బ్యాడ్ డెట్స్ ఎప్పుడు కూడా దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి చెప్పు? ప్రావిజన్. ఏం సార్? ప్రావిజన్ అంటే మీనింగ్ ఏంటి? వస్తుందేమో అని సార్. ప్రావిజన్ ఫ్యూచర్ లో మనకి లాస్ వస్తుందేమో, బ్యాడ్ డెట్స్ జరగచ్చేమో అని ఎస్టిమేషన్, అంతేనా? ఎస్ సార్. ఫ్యూచర్ లో మనకి బ్యాడ్ డెట్స్ రావడానికి ఎవరి కారణం? మన దగ్గర ఉండే కస్టమర్సే కదా. మన దగ్గర ఉన్న కస్టమర్స్ డబ్బులు ఇస్తే మంచి వాళ్ళు, డబ్బులు ఇవ్వకపోతే బ్యాడ్ డెట్స్. అంటే మన దగ్గర ఉన్న కస్టమర్స్ లో ఎంత మంది ఇవ్వరని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? అది చెప్పలేం కదా. 5% ఇచ్చాడు కదా, అదే కదా క్వశ్చన్ ఇచ్చింది. ప్రొవైడింగ్ ప్రావిజన్ బ్యాడ్ డెట్స్ 5%. ఎస్టిమేట్, దిస్ ఇస్ కాల్డ్ ఎస్టిమేట్. ఎస్ సార్. అలా ఎస్టిమేట్ చేస్తేనే ప్రాజెక్ట్ క్రియేట్ చేయగల. ఎస్టిమేట్ కూడా ప్రూఫ్ చూపించాలి, అర్థమవుతుందా? ఓకే. లాస్ట్ ఇయర్ ఉన్న డేటాస్ ఎంతమంది రావట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు, ట్రెండ్ ఇలా కంటిన్యూ అవుతుంది, ఉన్న డేటాస్ నుంచి వాల్యూ రాదు అని ఇలా మనం ఎస్టిమేట్ చేయగలిగితే దాన్ని మనం ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అంటాం. Okay, sir. So it is always calculated on debtors at the end of the year. Okay, sir. Year end lo debtors e kada next year lo collection. Avunu sir. Next year వచ్చే collection లో నుంచి రాదని చెప్పడం కదా provision. Avunu sir. So provision is always calculated on debtors at the end of year. Sir ఇక్కడ ఇది వాడుకుంటున్నాం కదా, మరి డిస్కౌంట్ అలౌడ్ కూడా debtors అయి ఉండొచ్చా, సేల్స్ అయి ఉండొచ్చా? సో జనరల్లీ డిస్కౌంట్ అలౌ చేసే డేటాస్ కాబట్టి డేటాస్ చెప్పొచ్చు, కానీ టోటల్ డేటాస్ ఇవ్వలేదు వాడి క్వశ్చన్ లో. డేటాస్ ఎట్ ది ఎండ్ అని ఇచ్చారు సార్. సో కాబట్టి మేబీ క్వశ్చన్ లో డిస్కౌంట్ అలౌడ్ దేని మీద క్యాలిక్యులేట్ చేసే అవకాశం ఉంది? సేల్స్ మీద చేసే, సేల్స్ బేస్ కింద తీసుకునే అవకాశం ఉంది. మా అర్థమవుతుందా? అర్థమైంది సార్. ఇంటర్లింకింగ్ చేసుకోవడమే. ఓకే రైట్ నా. సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఈ సమ్ ని నేను సో క్వశ్చన్ లో ఇచ్చినటువంటి డేటా ప్రకారం ఈజీగా చెప్పొచ్చు, చదువుకున్నాను. సో డిపార్ట్మెంటల్ ట్రేడింగ్ P&L అకౌంట్ ఫర్ 31st ఇయర్ ఆన్ ఇయర్ ఎండింగ్ 31st March 2011. ఇదేమి పెద్దగా మీరు కష్టపడి చేయాల్సిన అవసరం లేదు, మీరు తర్వాత వర్క్ చేయండి, నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది, మనం చేయాల్సిన అవసరం లేదు. ఓకే సార్. సో డిపార్ట్మెంటల్ ట్రేడింగ్ P&L అకౌంట్ 3 కాలమ్స్ ఉండాలని చెప్పాను, సెపరేట్ గా. ఓవరాల్ టోటల్ కంపెనీ కోసం. సో ఓవరాల్ టోటల్ ఎవరి కోసం? కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆ ఇండివిజువల్ డిపార్ట్మెంట్ వాటి ఎఫిషియన్సీ కోసం. ఓపెనింగ్ స్టాక్, పర్చేజ్, క్యారేజ్ ఇన్వర్స్, సేల్స్, క్లోజింగ్ స్టాక్ అన్ని వాడిచ్చినాయా? అవును సార్. రైట్.
సో క్యారేజ్ ఇన్వర్డ్ అవుట్వర్డ్స్ అన్ని కూడా పంచాను ఇన్వర్డ్స్ అవుట్వర్డ్స్ ఎక్స్పెండిచర్ ప్రావిజన్ 5% డెటార్స్ మీద కట్టాను నేను ఎట్ ద ఎండ్ అన్నట్టు వచ్చు దాన్ని డెటార్స్ ఎంత ఉన్నాయి ఒకసారి చెక్ చేయ ఒకటి చెక్ చేద్దాం కరెక్ట్ పెట్టలేదు ఎక్స్ కి 15,000 ఉంది సార్ 15,000 into 5% 750 సార్ సరిపోయింది కదా సరిపోయింది సార్ సో మనం అనుకున్నటువంటి రేషియో అంతా కూడా వాడు ఇచ్చాడో లేదో చూద్దాం ఓకే మా బేసిస్ అంతా ఇందాక నువ్వు చెప్పిన బేసిస్ ఉన్నా లేదా ఒకసారి వెరిఫై చేసుకో క్యారేజ్ ఇన్వర్డ్స్ ఏంటి బేసిస్ పర్చేసెస్ సార్ పర్చేజ్ అవుట్వర్డ్స్ సేల్స్ సార్ అనుకున్నాం కదా సాలరీస్ ఎంప్లాయీస్ సార్ అడ్వర్టైజ్మెంట్ ఎంప్లాయీస్ వచ్చి అడ్వర్టైజ్మెంట్ సేల్స్ డిస్కౌంట్ అలౌడ్ ఇందాక అన్నాను డెటార్స్ అండ్ ఎండ్ కరెక్టా సేల్స్ కరెక్టా అంటే ఏం చెప్తావు సేల్స్ సార్ సేల్స్ అదే ఒకవేళ క్వశ్చన్ లో డెటార్స్ డ్యూరింగ్ ది ఇయర్ ఇచ్చింటే డెటార్స్ మీద డెటార్స్ క్యాలిక్యులేట్ చెప్పడం కూడా కరెక్ట్ రైట్ అన్న డిస్కౌంట్ రిసీవ్డ్ అది పర్చేసెస్ సార్ రెంట్ రేట్స్ అండ్ టాక్సెస్ ఫ్లోర్ స్పేస్ సార్ depreciation, value of furniture, labor and number of employees, electricity units consumed, provision 5% of data. సో మనం అనుకున్నాయి కదా నాన్న అవును సార్ సో దీని ప్రకారమే ఈ టేబుల్ వాడు తయారు చేశారు ఎస్ సార్ రైట్ ఎస్ సార్ అర్థమైంది సార్ సో దీనిలో ఏమైనా డౌట్ ఉందో చూడు నో సార్ సో దీంతో మనకి ఏ డిపార్ట్మెంట్ యొక్క ప్రాఫిట్ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేయగలం ఎస్ సార్ సో దీంతో మనకి ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్స్ కూడా కంప్లీట్ అయిపోయింది సో ఈ క్వశ్చన్ మీరు వర్క్ చేయాలి క్వశ్చన్ నెంబర్ 4 కూడా మీరు వర్క్ చేయాలి రైట్ సో ఇవాళ వర్క్ ఎక్కువ ఇచ్చాను లైక్ 4 క్వశ్చన్స్ వర్క్ ఇచ్చాను సో రెండు క్వశ్చన్స్ సిమిలర్ క్వశ్చన్ రెండు కనబడుతున్నాయి సో కాబట్టి సో ఇప్పుడు చెప్పిన క్వశ్చన్ కూడా సాల్వ్ చేయాలి సో ఈ వర్క్ అంతా కూడా మీరు ఇప్పుడు హాఫ్ అన్ అవర్ టైంలో కంప్లీట్ చేసుకోండి సో జనరల్ క్లాస్ ఇంకో హాఫ్ అన్ అవర్ ఉండాలి కదా సో ఆ క్లాస్ టైం మీకు ఇస్తున్నాను నేను సో అది కంప్లీట్ చేసేసుకోండి రిమైనింగ్ క్వశ్చన్స్ ఏవైతే వర్క్ ఇచ్చానో అన్ని కంప్లీట్ చేసుకోండి అన్ని కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ క్లాస్ లో మనం పూర్తిగా ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్ అన్రియలైజ్డ్ ప్రాఫిట్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్ ఉంటే ఏంటి సో వాటిని ఎలా అకౌంట్ ఫర్ చేయాలి కంపెనీ ఓవరాల్ గా మళ్ళీ ప్రాఫిట్ ఎలా అకౌంట్ ఫర్ చేయాలి ఇలాంటి విషయాల గురించి మనం సో నెక్స్ట్ క్లాస్ లో డిపెండెంట్ డిపార్ట్మెంట్ సింపుల్ గా మాట్లాడుకుంటే డిపెండెంట్ డిపార్ట్మెంట్స్ గురించి ఫార్మాట్ ట్రేడింగ్ P&L అకౌంట్ ఫార్మాట్ అంటే ఏమేమి ట్రేడింగ్ అకౌంట్ లో ఎక్స్ట్రాగా ఏ ఐటమ్స్ వస్తాయి ఇలాంటి విషయాల గురించి మనం సో నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్